శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరు నందు బూత్ నెంబర్ 105లో తన ఓటు హక్కును వినియోగించుకున్న వైకాపా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ప్రశాంతపు వాతావరణంలో పోలింగ్ బూత్ సెంటర్లలో ఫ్యాన్ గిర్రున తిరుగుతుందని, ప్రజలందరూ ఆ చల్లని గాలిలో ఫ్యాన్కి ఓటు వేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, సైకిల్ నడిపే రోజులు ఎప్పుడో పోయాయని, ప్రతి ఒక్కరు ఫ్యాన్ గాలిని ఆశిస్తున్నారని, కాబట్టి ఈ పర్యాయం స్థానికంగా తాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఓటింగ్ అందరూ ఆనందంతో సంతోషంతో రైతులంతా కూడా ఉరికెత్తి పరిగిస్తూ 2200 మూట ఎట్ట రేటు పెరిగిందో అంత పాజిటివ్గా రైతులు ఆనందంగా వచ్చి ఓట్లేస్తున్నారు. అదేవిధంగా బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా రైతులు బాగుంటే బిజినెస్ బాగుంటుంది, అందరూ కూడా హ్యాపీగా వచ్చి టౌన్స్లో కూడా బాగా వేస్తూ ఉంటారు. ఈరోజు లాస్ట్ టైము 4లో ఉన్నింది ఫ్యాన్ కాస్ట్, అప్పుడు నాకు 40,000 వచ్చింది. ఈసారి 5కి వచ్చింది, ఈ 50,000కి వస్తుంది. ఫ్యాన్ చాలా చల్లంగా ఉంది. బూత్ లోపల పోయినా ఓటేద్దాం పైన చూస్తే ఫ్యాన్కి చల్లగా తిరుగుతూ ఉంది. ఈడాడ నవ్వుపడుతుంది ఆ సైకిల్ అంటే, ఏడ సైడ్ కాలువలో కూడా పక్కన నవ్వుపడుతుంది. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలంతా కూడా ఈసారి మధుసూదన్ రెడ్డిని లోకల్ మధుసూదన్ రెడ్డి, నాన్ లోకల్ని తరిగేద్దాం, లోకల్ని గెలిపిద్దామనే నిదానంతో ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలంతా ఏకమై ఈరోజు భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎవరు మొహంలో చూసిన చిరునవ్వు, అన్న గెలిచిపోయారన్నా అని నేను దండం పెట్టిపోతుంటే అదే చెప్తున్నారు. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలకి ఖచ్చితంగా మధుసూదన్ రెడ్డి డెవలప్మెంట్ వస్తుంది, మధుసూదన్ రెడ్డి లోకల్గా ఉంటాడు, మధుసూదన్ రెడ్డి కష్టాలకు ఉంటాడు. ఈరోజు మీరందరూ కూడా చూస్తుంటారు రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే, 4.5 సంవత్సరం దాకా ఎక్కడా కూడా తెలియదు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈరోజు శ్రీకాళహస్తిలో అందరూ తిరుగుతూ ఉంటే జనాలు కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ 4.5 సంవత్సరంకి ఇచ్చాడు, అందుకే పసుపు కుంకుమ మహిళతో లాస్ట్ టైం పూసి పంపించేశారు. మరలా ఈ కుటుంబం మళ్ళీ 4.5 సంవత్సరంకి వచ్చి ఇప్పుడు ఓటేయండి అన్నారు. అంటే మన కాళహస్తి ప్రజలకు హైదరాబాద్ కావాలన్నా, కాళహస్తిలో ఉండే మనుషులు వద్దా? హైదరాబాద్ నుంచి రావాలంటే ఎంత ఇది, ఆ నుంచి కూర్చోవాలి, అతను ఉండలేడు పాపం, క్లబ్బులు జరగాలి, అతని పరిస్థితి బాగా ఉండలేడు. అసలు ఈ నెల రోజులు అతనికి అసలు నెల రోజుల వరకు కనీసం 50 సంవత్సరాలతో సమానం, అంత కష్టపడిపోయినట్టు అసలు పోలేక నిలబడలేక ఇక్కడ ఉండలేక. కాబట్టి మనం వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్, ఇతను హైదరాబాద్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్, ఇంకొక ఆయన ఢిల్లీ. మనం లోకల్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, లోకల్గా ఉండే మధుసూదన్ రెడ్డి గారికి ఆశీర్వదించి, గురుమూర్తి గారికి అదేవిధంగా నాకు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఫ్యాన్ చాలా పాజిటివ్గా తిరుగుతూ ఉండదు. ఆ ఫ్యాన్ పేదవాడు ఫ్యాన్ కాబట్టి సైకిల్ కూడా వాడటం తగ్గించేశారు జనాలు కూడా, అట్లా ఓటేయటం కూడా తగ్గించేసినారు. కంపల్సరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు, రాష్ట్రంలో మళ్ళీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. జై జగన్ అన్న, నమస్తే.